ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ సినిమాల్లో లాగా ఒక్క రోజులో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎలా? ఒక్క రోజులో లక్షాధికారి కావాలంటే నా పేరు పక్కన లక్షాధికారి అని రాయించుకుంటా. నెక్స్ట్ లక్షాధికారి కావాలంటే అప్పు తీసుకోవాలి. అప్పు తీరుస్తాం మళ్ళీ, లేకపోతే ఎవరు కడతారు? మా ఇంటి పక్కన వాళ్ళు కడతారా? నెక్స్ట్ శ్రీముఖ చల్లి మేకప్ కి తీసుకెళ్లి ఇనుప సామాన్ కొనుక్కు అమ్మాలి. 1,00,000 రూపాయలు కదా, 5 లక్షలు వస్తాయి. అదే దానికి 1,00,000 రూపాయలు ఎందుకు వస్తారా? 1 కోటి రూపాయలు వస్తాయి. అంత సామాన్ ఉంటది, ముగ్గురు మోస్తారు దాన్ని. వాళ్ళ ముగ్గురు కూడా తీసుకెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేస్తే 10 కోట్లు వస్తాయి. నెక్స్ట్ ఒక్క రోజు 1 లక్షలు కావాలంటే ఫస్ట్ లవణ్యని ఫస్ట్ కిడ్నాప్ చేయాలి. నన్ను కిడ్నాప్ చేయాలి? మా డాడీ రూపాయి కూడా ఇవ్వడు. పటాస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారా? లేకపోతే ఎందుకు ఇస్తారు అనుకుంటావు? పక్కనే గెటప్ సీన్ అని పెడతారు. నెక్స్ట్ నేను కోటీశ్వరని అమ్మాయితో తిరిగి ప్రేమిస్తే లక్షాధికారిని అయిపోతాను. అమ్మాయి సోపది పడితే చాలు కరిగిపోతా ఉంటది మరి. సూపర్. నెక్స్ట్ చిన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటే లక్షాధికారి అయిపోయింది. ఏ సామాన్లు అమ్ముతావు? ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాషింగ్ మెషిన్, కూలర్, టీవీ. ఉన్నాయన్నీ అమ్మేస్తా అన్నా. నేను నమ్మేస్తా అంటే నీకు మీ అన్నకి ఎట్లనా మరి? ఫ్రిడ్జ్ నుంచి చల్లటి నీళ్లు బాటిల్ కావాలనుకో, చల్ల నీళ్ళు ఇష్టంలే. సరే టీవీలో పటాస్ చూడాలంటే కంప్యూటర్ లో చూస్తా. మళ్ళీ వాషింగ్ మెషిన్, బట్టలు మా అమ్మల ఇంట్లో వెతుక్కుంటా. ఎవరింట్లా? మా అమ్మల ఇంట్లో. నీ క్లారిటీ ఉందిరా, కూసో. సెకండ్ టాపిక్ ప్లీజ్. మీకు ఛాన్స్ దొరికితే ఎలాంటి జంతువుని పెంచుకుంటారు అండ్ ఎందుకు? రవి. మీరు గర్ల్స్ అయితే బేసిక్ గా అబ్బాయిలు పెంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కాపలాగా ఉంటారు కదా. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఏ జంతువుని పెంచుకుంటావు అంటే మగాళ్ళని పెంచుకుంటదంట. నన్ను పెంచుకోమను, ఇంటి బయటనే కూర్చుంటా. వెరీ గుడ్. నెక్స్ట్. నేను పౌరాన్ని పెంచుకుంటా. పౌరాన్ని ఎందుకు? లవ్ లెటర్ పంపించడానికి. శ్రీముఖికి లవ్ లెటర్ రాయాలి, నువ్వు ఎలాంటి పదాలు వాడి రాస్తావు? ప్రియమైన శ్రీముఖికి ప్రేమతో రాస్తున్న లెటర్. నా పేరు తిలక్. నేను నిన్ను గత సంవత్సరం నుంచి చూస్తున్నాను, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. అరే చూస్తున్నాను తర్వాత చెప్పలే, ఎడ చూస్తున్నావు? పంజగుట్ట చౌరస్తా కాడ చూస్తున్నాను. అయ్యా బంగారం రా, నేను మొద్దు అంటే నాకన్నా అధ్వానం రా నువ్వు. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ ఉన్నత్. ఉన్నత్. వాట్ ఆ హైట్! అసలు యాంకర్ అంటే ఆ హైట్ లో ఉండాలి. ఒక్కసారి రవి పక్కన వచ్చి నించోదా? నువ్వురా నేను నిల్చుంటానా? నీకు తెలుసా, నీ హైట్ కి నువ్వు ట్యాంక్ బండ్ లోపల చేయబెట్టినా అనుకో, కింద ఏమేమి ఉన్నాయి అన్ని దొరుకుతాయి నీకు. చెప్తుంటా. నేనైతే పెద్ద ఏనుగుని పెంచుకుంటా. పెద్ద ఉంటది కదా. మా పంతులు ఈశాన్య మూలలో బరుగు అన్నాడు, తెచ్చి పెట్టుకుంటా. నువ్వు తిని పెరుగు. దానికి చెప్పు. నేను కోళ్ళని పెంచుతా. కోళ్ళని పెంచుతావు ఎందుకు? గుడ్లు పెడతాయి కదా, స్టఫ్ పంచ్ వస్తుంది. అదే తెలుసు కదా, మన స్టఫ్ అయిపోతే కేర్ ఆఫ్ సాయి ప్రసాద్. రే పాంచ్ అండే బిజారే రే. నెక్స్ట్. కుక్కని పెంచుకుంటా. ఎందుకు? అమ్మాయిల కన్నా అవే విశ్వాసంగా ఉంటాయి. నెక్స్ట్. నేను గొర్రెని పెంచుకుంటా. ఎందుకు? అది సంవత్సరానికి ఒక స్వెటర్ కుట్టుకోవచ్చు. పోలీసు వాళ్ళు జైలు వేసి మక్కర కొడతారు. నెక్స్ట్. నేనైతే హంసను పెంచుకుంటా. పెంచుకుంటావు ఎందుకంటే మా ఆవిడకి కూడా హంసలా నడవడం నేర్పించాలనుకుంటున్నా. కమ్మియర్ ఒక్క
సరే హంసలాగా ఎట్లా నడుస్తారు? యారి భామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలు తడతడ